గురువుగారు రీసెంట్ డేస్ లో కొన్ని వార్తా పత్రికల్లో అలాగే సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు పెట్టడం జరుగుతుంది. అవి వైరల్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ క్షుద్ర పూజలు చేసి వదిలేశారు అని పువ్వులు కనిపించడం, అలాగే పసుపు, కుంకుమలు ఇవన్నీ కనిపించడం జరుగుతుంది. ఇలా నిజంగా వాళ్ళు క్షుద్ర పూజలు నిజంగా చేస్తే అలా వదిలి వెళ్ళిపోతారా? లేదంటే వాళ్ళ వెంటే తీసుకొని పోతారా? వాస్తవానికైతే తల్లి, ఈ శుద్ర పూజల వల్ల, తాంత్రిక పూజల వల్ల, చెడు ప్రభావాల వల్ల చాలా మంది అవస్థలు పడుతూ, బాధపడుతూ, ఆరోగ్య నష్టాన్ని కోల్పోతూ, మనశ్శాంతి లేని ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి చెడు పూజని ధర్మబద్ధంగా మనిషి జీవనానికి, మనుగడకి, వాళ్ళు అనుకూలమైన స్థితికి నడవటానికి, ప్రకృతి మీద అనుకూలమైన మంచి స్థానాన్ని నడిపిస్తే చాలా సుభిక్షంగా నడుస్తుంది. మనిషిని చెడగొట్టాలి, ఎదుటివాడు ఎదగకూడదు, మనశ్శాంతి లేకోకుండా ఒకటి మీద ప్రయోగం చేసి బొమ్మ ఆకారమే కానీ, మట్టి ఆకారమే కానీ, ఏదో వస్త్రం అనేదే కానీ, ఇలాగ చెడు ప్రభావాలకి కొన్ని రకాలుగా ప్రయోగించి చాలా మందిని నష్టపరుస్తూ, వాళ్ళ కుటుంబ వ్యాధికి ఇబ్బంది చేస్తూ, జనాలకు మనశ్శాంతి లేకోకుండా కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. అలాంటి ప్రభావాలకి, చెడు ప్రభావాలకి గురైన మనిషి ఒక జీవనం అనేది తగ్గిపోతుంది. మనిషి ఆరోగ్యం క్షీణించిపోతుంది. అతడు బంగారం పట్టుకున్నా భస్మం అయిపోతుంది. ఎంత ముందుకెళ్లాలనుకున్నా వెళ్ళలేడు. బిజినెస్ పరంగా కూడా ఎదగలేడు. కుటుంబంలో అశాంతి గురవుతుంది. ఒక మనిషి మీద ప్రభావం జరగటం వల్ల ఆ కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. ఎటు చేసినా గాని మనశ్శాంతి, కుటుంబ శాంతి, ధనశాంతి శుభగడియలు జరగకోకుండా, ఎలాంటి పని అనుకున్నా అవ్వకోకుండా, అలాంటి దానికి గురైపోయి మనిషి కొన్ని రకాలుగా జవజారిపోయి ఏమి సాధించలేనన్న స్థితికి వెళ్ళిపోతాడు. అలాంటి స్థితిలో ఉండవలసిన ఎవరైనా మనల్ని సంప్రదిస్తే 9 రోజులలో వాళ్ళల్లో ఉండవలసిన చెడు ప్రభావాన్ని సమూలంగా ఏర్లతో సహా తీసేసి, మంత్రమే గాని, తంత్రమే గాని, దిర్బంధనే గాని, తాంత్రికమే గాని, ఇలాంటి పూజలు ఎవరి మీదైనా చెడు ప్రభావం ఉంటే వాళ్ళని మనం చక్కగా 9 రోజులలో బాగు చేసి, వాళ్ళకి ఎలాంటి అవాంతరం లేకోకుండా ఆ జీవితాన్ని నిలబెట్టి, వాళ్ళకి ఎలాంటి చెడు ప్రభావం అనేది మాట ఉండకోకుండా వాళ్ళకి మంచి స్థాయిగా నిలకడేటట్టుగా మనం తప్పక వాళ్ళకి సహకరించవచ్చమ్మా. గురువు గారు, కొంతమంది హేళనగా అనుకుంటూ ఉంటారు కదా, మేము అసలు ఇంట్లో నుంచే బయటికి రాము, మాకెవరు వశీకరణ క్షుద్ర పూజలు చేస్తారులే అని చాలా మంది అనుకుంటారు కదా. నిజంగా వాళ్ళు బయటకు వస్తేనే చేస్తారంటారా? ఎక్కడున్నా సరే చేస్తారంటారా? చెడు చేసే మనిషి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు పెడతానే ఉంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరికింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎట్టు తిరిగి ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళు ఇంట్లో ఉన్నా ఇబ్బంది పెడతారు, బయటికి వెళ్ళినా ఇబ్బంది పెడతారు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి నేరుగా వచ్చి ఎదురుకొచ్చి పెట్టి పూజ చేయరు కదా తల్లి. ఎవరైనా చేసేవాడు వాడి జాగ్రత్తను బట్టి, వాడికి అనుకూలమైన గడియను బట్టి, అమావాస్యలో, పౌర్ణాలో, తర్వాత ఇట్లా గ్రహణాలు ఉన్నప్పుడు, ఇలాంటి ఒక్కొక్క గ్రహ స్థితికి, ఒక్కొక్క మంత్ర స్థితికి అనుకూలమైన రోజులు కొన్ని ఉంటాయి. ఒక్కొక్క మనిషికి కూడా వాళ్ళ గడియను బట్టి కూడా మంత్రాన్ని ప్రయోగించవచ్చు. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ప్రతి మనిషికి ఒక గండం ఉంటుంది. ఆ గండాన్ని బట్టి, వాళ్ళ గడియను బట్టి, వాళ్ళ స్థితిని బట్టి కూడా వాళ్ళు ప్రయోగించే వాళ్ళు ప్రయోగిస్తూనే ఉంటారు. వాటికి సంబంధించిన దానికి గురైన ప్రతి ఒక్క మనిషికి మనం అనుకూలమైన స్థితిని చేసి వాళ్ళ జీవితాలను చక్కని మార్గంలో నిలబెట్టి, అనారోగ్య సమస్యలు గురైన, తాంత్రికంగా మానసికమైన వేదనకు గురైపోయినా, వాళ్ళ స్థితిగతులు బాగలేకపోయినా, పిల్లల యందు కుదురు లేకపోయినా, బిడ్డల యందు ఎలాంటి ఆరోగ్య స్థితులు ఇబ్బందులున్నా సమూలంగా ఈ స్థితిగతులన్నిటిని మనం తీసేసి వాళ్ళకి ఈ శుద్రముతో భయపడే, బాధపడే ఏ వ్యక్తినైనా మనం చక్కగా మంచిగా సుదురు చేసి వాళ్ళ జీవితాలను చక్కపరచవచ్చమ్మా. ఈ శుద్రం నుంచి తప్పించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? తగిలినది అనంటే తీసేయటం తప్ప తప్పించుకునే మార్గం వేరేది ఏమీ లేదు. మంత్రం తలిగింది అనంటే దాన్ని తీసేయటమే. ఒక హోమ బంధనతోనో, ఒక తాంత్రిక బంధనతోనో, త్రిశూల బంధనతోనో, అష్టదిర్బంధనతోనో, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క మార్గం చేసి వాటి మార్గాన్ని మనం సమూలంగా తీసేయటమే. గురుగారు, చాలా మంది ఒక ఫోటో పెట్టుకొని కూడా క్షుద్ర పూజలు చేసేయచ్చు అంటారు కదా, వాస్తవమేనంటారా? ఖచ్చితంగా చేయొచ్చు. అది చేసే మార్గానికి అనుకూలమైనది,
అలాంటి మార్గాలు చేసేనే వాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగనే కొన్ని చేసే వాళ్ళు కూడా అలాగనే ఆ బాధలు పడుతున్నారు పాపం. అలాంటి ప్రభావానికి ఫోటో ఉన్నా చేసేస్తారు. ఓకే, ధన్యవాదాలు. శుభం భూయా. వీరకాళీ మాతాయ నమో నమః. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. సో చూశారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.